నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బాల్కొండ నియోజకవర్గంలో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసినందుకు బాల్కొండ నియోజకవర్గ నాయకులకు ముగ్గురికి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన ఈరవత్రి అనిల్ కి మినరల్ కార్పొరేషన్ మానాల మోహన్ రెడ్డికి కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ అన్వేష్ రెడ్డికి సీడ్ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడం బాల్కొండ నియోజకవర్గానికి గర్వకారణం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోధైర్యంగా నిలబడ్డటువంటి బాల్కొండ నియోజకవర్గ నాయకులకు అత్యధికంగా ఈరోజు రాష్ట్రంలో 3 కార్పొరేషన్ పదవులు ఇవ్వడం శుభసూచకం. ఇది గత 10 సంవత్సరాలుగా కష్టపడడానికి వారిని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇవ్వడం మా బాల్కొండ నియోజకవర్గానికి గర్వకారణం. ఇప్పుడు రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ప్రభుత్వ ఈరవత్రి అనిల్ అన్నగారిని, అట్లాగే యూనియన్ కార్పొరేషన్ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షులు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారిని నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అట్లాగే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అట్లాగే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.